శ్రీమాత్రే నమః. నందికి ఎందుకంత ప్రత్యేకత? శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలను చెప్పుకుంటారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. నంది పరమేశ్వరుడికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకు అంత ప్రాముఖ్యత. ఆయన చరిత్ర, ఆయన ప్రాముఖ్యత ఒకసారి తెలుసుకోవడం కూడా అవసరం. పూర్వం శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానం సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకి లోటుగా ఉండేది. ఎలాగైనా తనకు సంతాన భాగ్యం కలిగించేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు. ఏళ్ళు ఊర్లు గడిచిపోయాయి, ఎండా వాన వచ్చిపోయాయి. కానీ శిలాదుని తపస్సు ఆగలేదు. అతని ఒంటి నిండా చెదర పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు. ఎట్టకేలకు శిలాదుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆ పరమశివుడు. నాకు అయోనిజుడైన ఒక కుమారుడిని కలగజేయి అని కోరుకున్నాడు శిలాదుడు. అతని పరమభక్తికి వరవశించిన పరమేశ్వరుడు తథాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు. శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట. బాలుని జననం లాగానే అతని మీద కూడా అసాధారణంగా ఉండేది. పసివాడకుండానే సకల వేదాలన్నీ ఆవుపాసులు పట్టేశాడు. ఇలా ఉండగా ఒకనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను తమకు చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు. నందివంక దీక్షగా చూసి ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తరువాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది మాత్రం తొనకలేదు, వెనకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యను చూసి నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా అచిరకాలం నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుని వేడుకున్నాడు. నంది అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమంటూ అనుగ్రహించాడు. శివుడు ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయన్ని కాచుకొని ఉంటూ ఆయన ప్రమోద ఘనాలలో ముఖ్యనిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథల్లో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి, దీక్ష కనిపిస్తుంటాయి. ఉదాహరణకి క్షీరసాగర మదనంలో ఆలాహలం అనే విషయం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడట. మహాదేవతలే ఆలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిలిచి ఉన్నాడు. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయన్ని శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. తమిళనాడులో ఆయన్ను అష్టసిద్ధులు కలిగిన వానిగా, జ్ఞానిగా, ప్రథమ గురువులలో ఒకనిగా, శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవన్న గుడి, మైసూరు వంటి ప్రదేశాల్లో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా లేపాక్షి, అనంతపురంలో ఉంది. మహానంది కర్నూలులో ఉన్న క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది. శివుడు ఉన్నంతకాలం ఆయన భక్తుడైన బసవన్నకు కూడా ఏ లోటు ఉండదు కదా. అదండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.